ఇక్కడికి వచ్చిన తర్వాత నా సాక్ష్యం ఏంటంటే ఎన్నేపు నొప్పి బాగా నాకు నొప్పిగా ఉండేది ఎప్పటి నుంచో. వెన్నపూస నొప్పిగా ఉండేదమ్మా? ఎప్పటి నుంచి ఉండేది? సంవత్సరం ఆ మధ్యలో ఉంటుంది. సంవత్సరం నుంచి ఉండేది. ఎన్నేపు బాగా నొప్పిగా ఉంటుండేది. ప్రార్థన చేసుకుంటున్నా కూడా అది తగ్గలేదు ఇప్పటి వరకు. నాకు అన్న ప్రార్థన చేసి ఎప్పుడైతే నా తల మీద చేయి పెట్టారో అప్పుడు నాకు దేవుడు ఆత్మకంపు నాలో నుంచి భయంకరమైన నొప్పి తొలగింది. బయట వెళ్ళిపోయింది నొప్పి అంతా కూడా. నొప్పి లేదా? ప్రార్థన చేసిన మంగళవారం ప్రార్థనకు వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటా. పిల్ల 10 పాస్ అవుతుంటే పాస్ అయింది. దేవునికి గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవునికి స్తోత్రం. చెప్పే సాక్ష్యం మా కొడుక్కి పిడుసులు వచ్చి పడిపోయిందండి. పడిపోయినాక నేను ఆసుపత్రికి పోయినాక ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటానండి తగ్గిపోతాను. అమ్మట ఇంటికి పంపించారు, తగ్గిపోయి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. సాక్ష్యము గొప్ప కార్యం చేస్తుంది. మొక్కుబడి చేసుకోవాలి, దేవుడు గొప్ప కార్యం చేయను గాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టమ్మకి పాస్టర్కి వందనాలు, యేసయ్యకి వందనాలు. నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే దగ్గు జలుబు వచ్చేసింది. నేను ఆసుపత్రికి పోతే డాక్టర్లు ఏమన్నారంటే నీకు జ్వరం వచ్చిందమ్మా, ఇంఫెక్షన్ చేరింది, నీ దగ్గు నీకు నెమ్ము పరీక్ష చేయాలా, నీకు గల్ల పరీక్ష చేయాలా, నీకు రక్త పరీక్ష చేయాలని చెప్పారు. చెబితే చేశారు. చేస్తే నాయన నాకు ఏమి లేకుండా రిపోర్ట్లో ఏమి రాకుండా నాకు 4 వస్తే నాయన యేసయ్యా నాకు రావాలి యేసయ్యా అన్న. 18,000 ఖర్చు అయిపోయినాయి 3 రోజులకి. నేను లేని పేదరాల్ని. అయ్యా యేసయ్యా నేను పెట్టలేను, నేను తిరగలేను ఆసుపత్రికి నాయన. నాకు ఈ పింఛన్ నాకు వచ్చే దాంట్లో నాకు ఈ కాగితంలో రిపోర్ట్లు బాగా వస్తే నీకు సాక్ష్యం చెప్పుకుంటానన్న. బాగా రిపోర్ట్లు బాగా వచ్చినాయి, నాకు ఏమి లేదు చెప్పారు. మరి నాకు బాగా కడుపులో నొప్పి పుడుతుంది, బాగా కడుపులో మంట వచ్చింది. నాయన నువ్వే ఉండవు, ఇంకా నా వల్ల కాదు స్వామి, నీ వల్ల అయ్యే పని నీ బాధ అని చెప్పిన. నేను లేని పేదరాలు నేసయ్యా, నేను నాకు వల్ల కాదు నీ వల్ల ఇద్దానన్న. నాకు రోజు నిద్ర పట్టడంలా నాకు బాగా నిద్ర పట్టడం లేసయ్యా, నాకు బాగా నిద్ర రావాలి లేసయ్యా అని చెప్పి అనుకున్నా. నాకు అన్ని నార్మల్గా అన్ని బాగానే ఉంటాయి. అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చిన్న సాక్ష్యం నన్ను దీవించను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారు మేము 2 నెలల కింద వచ్చాములే అమ్మ. గ్రామానికి ఈ మీడియాకి డబ్బులు అవుతున్నాయి, గ్రామాలకి డబ్బులు ఇవ్వండి అమ్మ, గ్రామ దత్తతకి అని చెప్పారు. నా పింఛన్లో డబ్బులు తీసా. మా సహోదరి మీ ఇద్దరం తీసాము. దేవుడికి సమర్పించుకుందామని వచ్చాము. చిన్న సాక్ష్యం. గ్రామ దత్తతను వాళ్ళు తీసుకున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా నశించిపోయే ఆత్మల కొరకు వారు కూడా సహకరిస్తున్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అమ్మకి అన్నగారికి వందనాలు. నేను సుమారుగా సంవత్సరం నుంచి నాకు ఆరోగ్యం బాగలేదు. కానీ ఏ హాస్పిటల్లో తిరిగినా ఆయన రిపోర్ట్లో ఏం లేదంటున్నారు. అసలు నేను అనుకున్నా నిజంగా క్యాన్సర్ వచ్చింది కావాలనుకున్నా. కానీ నేను 5 వారాలు అన్నకాడికి రాబెట్టిన, అయినా నాకు అసలుకి తగ్గల. ఎందుకు తగ్గలేదో ప్రభు అని మోకరించి ప్రార్థన చేసుకొని మళ్ళీ కాదని గుంటూరు పోతే అక్కడ పోయి 2 నెలలు తిరిగా నేను గుంటూరులో. అయినా రిపోర్ట్లో ఏం రాలా. మళ్ళీ సరే 5 వారాలు వస్తానని నాకు మళ్ళీ ఏమో నాలో ఏదన్నా దుర్దర్శనం ఉందేమో ప్రభా, మళ్ళీ తిరిగి వారం పోయా ఖచ్చితంగా తగ్గాల, నాకు ఉపశాంతి ఇస్తేనే ఈ సన్నిధిలోకి నేను రాబడతానన్నా. కానీ మొన్నటి వారం కాక అంతకుముందు వారం సుమారుగా తగ్గింది. మళ్ళీ మా అన్న వారం వచ్చిన దేవుడు నాకు బాగా సత్తుడు ఇచ్చిండు. 7 వారాలు రావాలి. ఎన్ని వారాలండి చెప్పండి? 5 వారాలు నేను ఎప్పుడు చెప్పలా, 7 వారాలు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమెకి ఇప్పుడు కంప్లీట్ తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. నమస్కారం. నాకు
నాకు 5వ నెల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నుంచి నాకు అసలు హుషారు ఉండదు. నా పని కానీ నేను చేసుకోలేను. ఫస్ట్ ఒక పాపను కానీ చూసుకోలేను. మా అమ్మ మా నాన్న చూసుకునేది అసలు లేయలేను. అది కొద్దిగా హుషారు వచ్చేలోపు మళ్ళీ మొన్న వారం నుంచి ఎడం పక్క రొమ్మంతా గడ్డగట్టి చాలా నొప్పి పుడుతూ చాలా ఏడుస్తున్నా. హాస్పిటల్ ఎన్ని తిరిగినా తగ్గట్లా. కానీ నేను ఆత్మీయ తండ్రి ప్రార్థన చేయించుకొని అమ్మ నీకేం కాదమ్మ రేపు ప్రార్థనకు రమ్మని చెప్పారు. వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. నాకు స్వస్థపరిచాను. ప్రభు స్వస్థపరిచాడు. యేసయ్యకి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. నైట్ మా కూతురికి ఫోన్ చేసినాక ఇంకా నేను రాలేదమ్మా ఈ వారం అన్న. రాలేననేసరికి సరే అమ్మ అంది. నేను ఇంకా అట్నే కూర్చునేసరికి ఇంకా నాకు తల నొప్పి వచ్చి ఇంకా అస్సలు లేవలేకపోయా. కాళ్ళు చేతులు వణుకులు, అస్సలు లేచే ఓపిక కూడా లేదు. ఇంక నేను అప్పటికప్పుడే పడిపోయేటట్టు అసలు నా పిల్లల్ని కూడా చూడలేను, అంత భయము. ఇంకేసయ్యా ఇప్పుడు ప్రార్థన పెట్టారా, ప్రార్థన కాడికి కూడా నేను పోవాలా, పోయి తీరాలి. ఇప్పుడు రేపొద్దున మంగళవారం ప్రార్థన పోయి నేను సాక్ష్యం చెప్పుకోవాలి. ఈ దెబ్బలో నేను లేకపోతే బాగుండదని అప్పటికప్పుడు లేచి ఇంట్లోకి వెళ్ళి ఏసు రత్తం డబ్బా తీసుకొని చేతి నిండా డబ్బా వస్తుంది ఎత్తి మేము పోసుకొని ఇంకా ఏసయ్యా నువ్వు ఎవరు ఈ దెబ్బలో నేను లేచి రేపొద్దున సాక్ష్యం చెప్పుకోవాలి చర్చిలకని ఇంకెళ్ళి నాకు ఇంకా 10 నిమిషాల్లో నాకు బాగా అయ్యి పక్కన ఇంటికాడ ప్రార్థన పెడితే ఆ ప్రార్థన కాడికి వెళ్ళి వచ్చే బాగుంది. దేవుడు ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రభు పేరట మీ అందరికి నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నాకు తలనొప్పి విపరీతంగా వచ్చింది. 3 వారాలు బాగా ఇబ్బంది పడ్డాను. తలంతా వాసి చాలా విపరీతంగా నా పని కూడా నేను చేసుకోలేకపోయినాను. నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళినా కానీ నాకు తగ్గలేదు. దేవుడా నా తలనొప్పి తగ్గించి చక్కని ఆరోగ్యం ఇస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ తలనొప్పి రాలేదు. చూడండి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి స్వస్థపరిచిన యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. పాస్టర్ నా వందనాలు. నాకు అప్పుడు చికెన్ గుండె జ్వరం వచ్చి ఒళ్ళంతా వాసిన తర్వాత ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాపు తగ్గట్లా, జ్వరం తగ్గట్లా, వాపు తగ్గట్లా. తర్వాత మళ్ళా టెస్ట్ చేయించుకున్న, ఇండిషన్లు ఇచ్చిన తర్వాత మంగళవారం ప్రార్థనకు వస్తానన్న తర్వాత జ్వరం తగ్గింది, వాపు తగ్గింది. అలాగే నా కొడుకు కానీ వాంతులు జ్వరంతో వచ్చింది. ఇంకా అబ్బాయికి కూడా టెస్ట్ చేయాలమ్మా అని అంటే ఇంకా టెస్టులు చేసిన తర్వాత అన్ని రిపోర్ట్లు బాగానే వస్తాయి. మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. అన్నీ బాగానే ఉన్నాయి. బిడ్డలకు వాపు ఒళ్ళంతా వాపు వచ్చింది. వాపు తగ్గితే వరకు మంగళవారం 5 వారాలు వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. వాపు తగ్గి ఇప్పుడు బాగానే. తల్లికి బిడ్డకి మరి దేవుడు అద్భుతంగా స్వస్థతనిచ్చాడు. వాపు తగ్గిపోయిందంట. నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్కి నా వందనాలు. నాకు చెయ్యి అంత ఒకటి నొప్పి గుడ్డేసి పిండినట్లు ఉంటుంది. నెల నుంచి ఇక్కడికి వచ్చి పేరాలు తీసుకున్న తర్వాత పూసుకున్నాక తగ్గింది. మా పాప 10 పాస్ అయితే సాక్ష్యం. చెయ్యి నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. అమ్మగారికి వందనాలు. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. నాకు 10 బరుగోళ్ళు ఉన్నాయి. ఒక బర్రె కడుపులోనే దూడ చచ్చిపోయి దుసిపెడి పడ్డది. మళ్ళీ 2వ బర్రె అయ్యా ఎడవబాక ఏంటి ఇడిచిండు. పొద్దున్న ఏడిచిన బర్రె 3 దాకా ఏడన్నదో ఏం సంగతో. నా బర్రె ఎత్తయ్యా నీకు సాక్ష్యం చెబుతాను అనుకున్నా. 3 బర్రె దూడ చల్లసరికి వచ్చింది. ఇప్పుడు లీటర్ పాలు ఇస్తుంది. మీ అందరికి వందనాలు. తిరిగి తన బర్రె ఇంటికి వచ్చిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రార్థన తనకు సహాయం చేసింది. యేసయ్యకి మహిమ కలుగునుగా. మొన్న నాకు సడుగు నొప్పిగా ఉంది, బాగలేదు. ఫాస్ట్ గారు ప్రార్థన చేసుకుంటాను తగ్గిపోద్ది అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. మన వారం రాలేకపోయినా ఈ వారం వచ్చేసి సడుగు నొప్పి తగ్గిపోయిందంట. మనవాడికి ఏమో 4 రోజుల నుంచి జ్వరం తగ్గటం, వారం నుంచి చర్చి కొత్త తగ్గిపోవాలి. నా మనవాడి కానీ కూడా ప్రార్థన చేసుకుని తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్ వందనాలు. మేము చెన్నై నుంచి వస్తున్నా అయ్యగారు. ఇప్పుడు 3 వారాలు వచ్చిన చెన్నై నుంచి. ఈరోజు కాళ్ళు నేను నిన్న అనుకొని నేను అక్కడ చెన్నైలో బస్సు ఎక్కినప్పుడు అయ్యా మరి నాకు ఏముండకూడదు, లివిన్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, నేను లివిన్ అంటారు ఆసుపత్రిలో. ఒక మాత్ర నేను 4 సంవత్సరాల నుంచి నేను ఈ సన్నిధికి వస్తున్నా చెన్నై నుంచి. ఇప్పుడు 3 వారాలు తొడంది వచ్చిన. అప్పుడు నాకు ముక్కులో జనవరిలో మీటింగ్ పడ్డది. జనవరి 1 మీటింగ్లో చెన్నైలో మీటింగ్ చెన్నైలో మేము కూటమిలో కూర్చొని మేము ఫెలోషిప్ చర్చికి పోయి చెన్నైలో
ఫెలోషిప్ చర్చికి పోయేది మేము. వీడింగ్ గట్ట పడ్డది. అయ్యా ప్రార్థన చేస్తుండే అయ్యగారు, ప్రార్థన చేస్తుండే అయ్యో అంటారు పాస్టర్ అమ్మ వచ్చి, పో నువ్వు ఆసుపత్రికి పో అంది. నేను ఆసుపత్రికి పోనమ్మా. పో నువ్వు పో అంటే అక్కడ చెన్నైలో ఆసుపత్రికి పోతే 20,000 30,000 అడుగుతారు నైట్లలో పోయినరంటే. ముగ్గులో టీవీలు పెట్టి అవి పెట్టి నేను ఆసుపత్రిలో డ్యూటీ చేయబట్టి నేను పోలే. ఈ ఏసు రక్తమే ఇంటికి పోయి బాగా కచ్చిపు కట్టి ముక్కు గట్టి నీళ్ళు పోసి ఏసు రక్తమే పోసిన. పోసి అట్నే నిద్రపోయిన 3 గంటలకు. మళ్ళీ 6 గంటలకు నేను డ్యూటీకి పోవాలా. 1వ తేదీ లివి డ్యూటీకి పోయి మళ్ళీ అక్కడ పేరేసి నేను అట్ట ఉంగేళ్ళకి 6 గంటలకు మళ్ళీ బీడింగ్ పడ్డది. మళ్ళీ అక్కడుండే మా సంఘపు అందరూ మా సహోదరులందరూ అందరూ చర్చికి పోయేవాళ్ళు. ఆ రోజు 1వ తేదీ అందరూ వచ్చి అయ్యో సులోచన ఎన్న ఈ మాదిరిగా అయిపోయింది అని చెప్పి అందరూ ప్రార్థన చేసి అంత నీళ్ళు కొట్టి ఏసు రక్తం నాకు బ్యాగ్లో ఉంది అది పూసి కూర్చున్నా. ఎటపోయిందో తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా యేసయ్యను మహిమ పరుద్దాం. మళ్ళీ నేను అక్కడ మీటింగ్ పెట్టి అందరికి భోజనాలు పెట్టి 80 కోగా సీర్లు అందరికీ అన్ని చేసిన. అక్కడ చేసావా? చెన్నైలో. మరి ఇక్కడ కూడా చేయాలి కదా, దేవుని ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చెప్పమ్మా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా కొడుక్కి గజ్జల్లో గడ్డలేసింది. గజ్జల్లో గడ్డ గడ్డలు ఎత్తే దొనకొండ తీసపోతే ఇనకొండ తీసపోవాలా అని చెప్పిండ్రు. దర్శి తీసపోయినా కానీ అదే మాట చెప్పారు. ఏమన్నా కానీ మంగళవారం ప్రార్థన పోతా నాకు గడ్డ కానీ కరిగిపోతే సాక్ష్యం చెబుతానని 7 వారాలు వస్తానని ఒప్పుకున్నా. తగ్గిపోయింది. గజ్జల్లో గడ్డ తగ్గిపోయిందంట. ప్రేయరాలు రాశారంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగునుగా. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వకంగా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి 4 సంవత్సరాలు అయితే మన నిప్పులని తీసుకెళ్తే స్కానింగ్లో ఆ రాడ్డుకి గడ్డ పెట్టింది. బాగా ఇదంతా కండ పెరిగి మొత్తము లావుగా అయిపోయిందంట. అయిపోతే డాక్టర్ గారు అమ్మ ఈ రాడ్లు తీయటానికి మళ్ళీ ఎరగవచ్చు, అన్ని స్కానింగ్లో మాత్రం బోట్లు మొత్తం ఊడుతాయి, మొత్తం మళ్ళీ ఇయ్యాల్సి వస్తుంది, తీసేసి కూడా మళ్ళీ బిగియాలంటే డాక్టర్ గారు అయితే పర్వాలేదు తీసేయండి, దేవుడి చిత్తం అది ఎలా ఉంటుందో అలా జరిగిపోయిద్ది అని అనుకుని ప్రార్థన చేసుకుని ప్రభువా ఏం కాకుండా నా కొడుకు మొత్తం రాడ్లన్నీ తీసేటట్టుకు చేసి ప్రభువా మంగళవారం ప్రార్థనలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుని పంపిస్తే మొత్తం తీసేశారు. శుభ్రంగా ఏం లేదు, కంప్లీట్గా హీల్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామని మహిమ పరుద్దాం. మేకపిల్ల అసలుకి మేత తింట్లా ప్రభువా నీ మేకపిల్లని మేత తింటాడు ప్రభువా అని చెప్పేసి వేసిస్తాము పోసి అతని నోట్లో వేసి మింగిచ్చా మేత తినేసింది. సాక్ష్యం చెప్పుకుంటాను. వారి పశువుని కూడా దేవుడు దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నయ్యకి అమ్మగారికి వందనాలు. నా బిడ్డల్ని నేను ఇద్దరిని ఇక్కడికి తీసుకొస్తాను. 3 బిడ్డలు అయితే ఒక ఆమె హైదరాబాద్లో ఉంటుంది. 2 బిడ్డలను తీసుకొస్తున్నా. అయినా అన్నయ్య ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డలు 2 పడిపోతున్నారు. 4 వారాల నుంచి అట్నే పడిపోతున్నారు. మొన్న 5వ వారం తీసుకొచ్చినాక అన్నయ్య అటు చేయి పెట్టాలని 2 పడిపోతున్నారు. ఏం తండ్రి నా బిడ్డలు 2 పడిపోతున్నారు, ఈసారి వారం పడిపోకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని ఏడిసి ప్రార్థన చేసుకుంటా. పిల్లలు 2 పడిపోలేదు అన్నయ్య. దేవుడు వారి పిల్లలకి ఉన్నటువంటి ప్రతి చీకటి నుంచి విడిపించాడు. ఇప్పుడు స్వస్థపడ్డారని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అంటే ఇప్పుడు నాకు ఈ నెల అంతా ఏమి హుషారు లేదు, కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు అన్నీ బాధగా ఉంది. బాధగా ఉంటే హాస్పిటల్కి పోతే ఎక్సర్లు తీసి అమ్మ నీకు ఎముకలన్నీ అరిగినాయి, నీకు అదే ప్రాబ్లము, మందులు ఆడుకోమన్నారు. ఆ మందులు ఆడుకుంటే వెండలకు భరాయించలేక దేవుడి మీద ఆధారపడి దేవుడిని నమ్ముకున్నాను. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది బేస్తవారిపేట. టీవీలో వచ్చే ప్రోగ్రాం చూసి నేను పలానా చోట జరుగుతుందని వచ్చాను. రాత్రి మాకు నిన్నైతే అసలు భయంకరమైన వర్షము. అసలు రాత్రి అంతా కూడా నాకు బాగలేదు, రావాలని కూడా అనుకోలేదు. నేను అసలు పోలేని అనుకున్నాను. మళ్ళీ ఉదయం కూడా లేచి ప్రయాణం అయ్యేసరికి కూడా ఉరుములు మెరుపులు వర్షము. ఈ వర్షం ఆగిపోతే తండ్రి నన్ను మందిరానికి చేర్చి దేవుడు అనుకున్నాను. దేవుడి దయవల్ల టయానికి వర్షం ఆగిపోయింది. సాక్ష్యం చెప్పుకో క్షేమంగా తీసుకొచ్చాడు దేవుడు. చప్పటి కూడా గట్టిగా దేవుడు మహిమ పరుద్దాం. నా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే 10th క్లాస్ పాస్ అయితే సాక్ష్యం చెప్తాను. 10th క్లాస్ పాస్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. చెప్పు. నీ పేరేంటమ్మా? పెద్దక్క. ఒకసారి అటు చూడు, కెమెరా వైపు. ఈ సహోదరికి రమ్ములో గడ్డ వచ్చింది. నరసరావుపేట హాస్పిటల్ చూపించుకుంటే ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. చాలా భయపడ్డాము.
దీనివల్ల షుగర్ వచ్చింది 350 వరకు షుగర్ పెరిగింది. వెనకరా 350 వరకు షుగర్ పెరిగింది. 5 వారాలు ఏం చేస్తారను వస్తాననుకున్నారా? 5 వారాలు ఇక్కడికి వస్తామనుకున్న తర్వాత దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. సాక్ష్యం చెప్తున్నాము. 1000 రూపాయలు కానుక వేస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు రొమ్ములో గడ్డ తగ్గిపోయిందంట ఆ బిడ్డకి. మరి ఆ దేవుడు గొప్పగా ఆ బిడ్డను స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. వందనాలు. అబ్బాయి రూపాయి బిల్ల మింగాడు, భర్త పడదనుకున్నా పడెట్టుకుంటే సాక్ష్యం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అబ్బాయిగా పడదు. నా ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నా ఆరోగ్యం బాగుంటే మళ్ళీ సాక్ష్యం చెప్తున్నాను. రైట్, ఓకే. దేవుడు ఆ బిడ్డకు మేలు చేసి నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు అన్నయ్యకి, అక్కయ్యకి వందనాలు, కూడి వచ్చిన అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను దేవుడిని తెలియక ముందు ఎన్నెన్నో రకాలుగా వ్యాపారాలు చేశాను. కానీ ప్రతి ఒక్క పని కూడా నష్టం వస్తూనే ఉంది. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత, ప్రభువా నాకంటూ ఒక పని కావాలి, నేనంటే కూలివాడిగా వెళ్ళడానికి నాకు ఇష్టపడట్లేదు ప్రభువా అని దేవుడిని ఎన్నో రోజుల నుంచి ఆత్మీయంగా దేవుడిని అడిగి ఉన్నాను. ప్రభు నన్ను ప్రేమించి ఇచ్చే వ్యాపారం, చిన్న వ్యాపారం ఒకటి ఇచ్చాడు. ప్రభువా ఈ వ్యాపారం ఇచ్చావు కనుక ప్రభువా నీకు నమ్మకంగా ఉంటానని ఒక నిర్ణయం తీసుకున్నాను మనసులో. ప్రభువా ఈ వ్యాపారంలో మరి వచ్చే దాంట్లో కూడా నీకు నమ్మకంగా ఉండాలి, నీ సన్నిధానంలో బలంగా నిలబడాలి ప్రభువా అని ఆశపడి ఉన్నాను. అదేవిధంగా వ్యాపారం స్టార్ట్ చేసి 3 నెలలు కాలేదు, కానీ నాకు దేవుడు మంచిగా ఆటో ఇచ్చి ఉన్నాడు. ఈ వ్యాపారం చేసుకోవడం కొడుకు చిన్న కృపను కూడా దయచేశాడు. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు అని దేవునికి సాక్ష్యం చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. దేవునికి స్తోత్రం. నిన్న సోమవారం, మొన్న ఆదివారానికి కరెక్ట్గా 12 నెలలు నేను దర్శకొచ్చి 12 నెలలు దర్శకొచ్చి ప్రార్థన నాకు ఏ చర్చి నాకు తెలియలా. ప్రభువా నాకు మంచి చర్చి చూపి, మంచి సేవకులను చూపి నాయన. నేను చాలా కష్టంతో వచ్చిన. అన్ని చర్చిలు కాదు, అందరూ సేవకులు కాదు, అందరూ దేవుని బిడ్డలు కాదు అని 3 నెలలు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసిన. నాకు అసలుకి ఏమి తెలియలా. మా బంధువులు ఆమె ఒక ఆమె ఉంది, అక్క ఇట్ట మంగళవారం ప్రార్థన జరగద్ది, నువ్వు రా తీసుకుపోతానని 3 నెలలు ఉన్నాక 4వ నెలలో ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన రోజే నా ఒంట్లో దురాత్మలని నా ఎదురుగా నా చుట్టూ ఎగురుతూ ఉండి అంత బలహీనతతో వచ్చిన. ప్రభువా ఈ మందిరంలో నేను నిలబడాలని. నా పిల్లలు ఏమంటారంటే చెన్నై నుంచి, అమ్మా ఎప్పుడన్నా ఒకసారి నెలకోసారి అటు బోధువులు అంటారు, వారం రానియరు. నేను ఇక్కడనే ఉండాలయ్యా, వారం చర్చికి రావాలయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం పోయిన శనివారం ఉపవాసం ఉన్నా. ప్రభువా నేను ఉపవాసం ఉండాలి, బలహీనతతో ఉన్నానని. శనివారము ఆదివారం బాగున్నా, సోమవారం అసలు నా పరిస్థితి ఎట్టుందంటే అట్టుంది. నేను ఎప్పుడైనా షాప్ మీద పండుకున్నా, మంచం మీద పండుకున్నా, 3 ప్రార్థన సమర్పాట్లు బైబిల్ తలకాడ పెట్టుకొని పండుకుంటా. సోమవారం పొద్దున్న నేను లేచి కూర్చుంటే నా వల్ల అట్నే బాటలు తల మీద పోసుకొని ప్రార్థన చేసుకుని అర్ధగంట పండుకున్నాను. నా దేవుడు నాకు స్వస్థత ఇచ్చిండు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. స్వస్థపరిచిన యేసయ్యకే మహిమ కలుగునుగా. మళ్ళీ మంగళవారం నేను ప్రార్థనకు పోవాలి ప్రభు అంటే లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి. సరే ఉపవాసము నిలబెట్టకూడదు నాన్న, ఏమైనా కూడా ప్రభు నేను చచ్చిపోయిన కూడా నా పిల్లల కాడికి చేరుతూ నేను శుక్రవారం ఉపవాసం తీరాలని ఉపవాసం ఉన్నా. నేను ఉండేది రేకుల రూము, బోసెగ. శుక్రవారము 3 గంటలకు అన్నం తినాలా, 2 గంటలకు ఒక ప్యాన్ తీసి పెట్టిన పైన వేసేదానికి మెడికల్ షాప్ అయినాడు. అంటే ఒక ఆయన మంచి ఆయన అతను ప్యాన్ మాటిస్తాడని 2 వారాలు ఆ ప్యాన్ ఇంట్లోనే ఉంది. తర్వాత ఆ మెడికల్ షాప్ పిల్లోడు ఇంటికి పంపించిండు. కరెక్ట్ టైము 2 సెగ అంటే సెగ కాదు, ఏందంటే అటు ఇంట్లో ఉంటున్నావు నువ్వు అనిండు. నాకు ఇల్లు దొరకలేదు, ఎక్కడ తిరిగేదానికి నాకు తెలియలేదయ్యా అన్న. మా ఇంటి పక్కన ఇల్లు ఉంది, పైన 3 రూములు కింద 3 రూములు, కింద రూమే ఖాళీగా ఉంది. నువ్వు సాయంత్రం ఒక 7 గంటలకు నేను ఇల్లు వెళ్ళామని అడిగి నేను వస్తాను, బండి మీద తీసుకుపోతానని చెప్పిండు. దేవునికి స్తోత్రం. ఇంకా సరేనని చెప్పి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వచ్చి బండి మీద తీసుకొని పోయిండు. అప్పుడే హడ్ మనిషి. నా దేవునికి కోట్లాది కోడి సూత్రాలు. అసలు నేను బతకను అనుకున్నాను. నా దేవుడు గొప్పోడు. నేను సాక్షి చెప్పి ఇల్లు నువ్వు ఇచ్చినవయ్యా, సాక్షి చెప్పి 500 కానుకేస్తాను అనుకున్నా. దేవునికి కోట్లాది కోడి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. బిడ్డను స్వస్థపరిచాడు యేసయ్యకే మహిమ. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇంకొకటి ముఖ్యమైన సాక్షి ఏంటంటే, మా పెద్దమ్మ కొడుకు వచ్చి మా మేనమామ కూతురుని ఇచ్చి చేసిండ్రు. 5గురు చిన్న పిల్లలు 25 సంవత్సరాల క్రితం 30,000 డబ్బులు ఇచ్చిన. నేను అడగలే, వాళ్ళు సరే ఇలా ఇస్తారులేని. ఇక్కడికి వచ్చి నాకు కొంచెం కష్టం జరిగాక అడిగాక 4,500 ఇచ్చిండ్రు. ఇంకా 25,500 ఇవ్వాల.
నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా ఇచ్చినాక సాక్షి చెప్పాలన్నా, ఇయ్యక ముందు సాక్షి చెప్పాలన్నా, నాకేం అర్థం కాలయ్యా అని ప్రార్థన చేసుకొని, ప్రభువా నువ్వు నాకు ఇస్తావు, వాళ్ళు ఇయ్యరు, నేను 3000 కానుక వేస్తానని దేవుడి కాడ ప్రార్థన చేసిన. అందరూ పాషయ్య పాషమ్మ కూడా ప్రార్థన చేయండి, ఈ కార్యం దేవుడు చేయాలా. దేవుడు ఆ బిడ్డకు మేలు చేయనుగా. గట్టిగా చెప్పండి, కొట్టి గట్టిగా దేవుడు మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును. వారం ఎండలో నేను పింఛను పోతే వాళ్ళ కాదమ్మా రేపు వారం రా, నీవు డబ్బులు పడలేదు అనుకున్నా. మళ్ళీ ఇంటికి పోయి మరుసటి రోజు పోయి పోతే డబ్బులు పడ్డాయని ఇచ్చిండ్రు, తీసుకున్నా వచ్చిన మోకాళ్ళు నొప్పులు కానీ తగ్గినాయి. చిన్న సాక్షి. దేవుడు మేలు చేశాడు. గట్టిగా చెప్పండి, కొట్టి గట్టిగా దేవుడు మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును. కాలు నొప్పి జిల గీరి ఇంతలా వాసింది. అయ్యా నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రార్థన చేసుకొని ఏ సత్వం పూసిలోకి నాకు ఆ నొప్పి ఆ గడ్డ తగ్గిపోయింది, మొత్తం జీలంతా తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవునికి గట్టిగా చప్పట కొడి దేవుని నామాన్ని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును గాక.